ఎగ్ కర్రీ డాబా స్టైల్లో లాగా సేమ్ టేస్ట్తో గ్రేవీ అస్సలు వేరే లెవెల్ వచ్చిందండి. వెల్కమ్ టు మై ఛానల్ వెంకీ స్వీటీ వ్లాగ్స్. ఎవరైనా సరే ఈజీగా చేసుకునేలా రెసిపీ అయితే చూపిస్తాను. అయితే 4 eggs తీసుకొని బాయిల్ చేశాను. 4 eggs బాయిల్ చేస్తే 1 egg మా ఆయన పొట్టలో వేసేసాడు. ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పక్కకు పెట్టుకున్నా. ఇప్పుడు కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసి హీట్ చేసుకున్న తర్వాత వెజిటేబుల్స్ అన్నీ వేసి ఈవెన్గా ఫ్రై చేసుకున్నాను. వెజిటేబుల్స్ అంటే ఏమో అనుకున్నారు, టమాటా, మిర్చి, ఆనియన్ అంతే. ఫ్రై అంటే డీప్ ఫ్రై కాదండి, లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలంతే. ఉడికించుకున్న తర్వాత చల్లారి పెట్టుకొని మిక్సీ బౌల్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలంతే. ఇప్పుడు బాయిల్ చేసిన ఎగ్స్ అదే ఆయిల్లో కొంచెం కారం, ఉప్పు వేసి ఈ బాయిల్ చేసిన ఎగ్స్ని అయితే అందులో ఫ్రై చేసుకున్నాను. చీచీ, ఆ ఆయిల్ ఏంటి అట్లుంది అనుకుంటున్నారా? ఇందాక ఎగ్స్ ఫ్రై చేశాను కదా, అదే ఆయిల్లో కొంచెం బగారా ఇంగ్రీడియంట్స్ అండ్ ఇందాక మిక్సీ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ అయితే అందులో వేసేసాను. ఇలా ఆయిల్ పైకి వచ్చాక కారం, ఉప్పు వేసి కలిపి కొంచెంసేపు అయిన తర్వాత వాటర్ పోసి కలుపుకోవాలి. వాటర్ వేసి ఉడికించిన తర్వాత 2 స్పూన్స్ ధనియా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, ఎగ్ మసాలా కూడా వేసి కలుపుకోవాలి. ముందు ఫ్రై చేసాం కదా ఎగ్స్, కట్ చేసి వేసాం కదా ఆ ఎగ్స్ అయితే ఇప్పుడు అందులో వేసేసేయాలి. కావాలంటే పెరుగు లేదా కాజు పేస్ట్ కూడా వేసుకోవచ్చు, నేనైతే స్కిప్ చేశాను. గ్రేవీ అయితే చాలా బాగా వచ్చింది, తినే కొద్దీ తినాలనిపిస్తూనే ఉంటుంది. ఈ గ్రేవీ కర్రీ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని కలుపుకొని చేస్తే డాబా స్టైల్ ఎగ్ కర్రీ విత్ సెమీ గ్రేవీతో చాలా మంచి టేస్ట్ వచ్చే కర్రీ అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.